ఓవైపు నిరుద్యోగుల నిరసన కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ సర్కార్ తన పని తాను చేసుకుపోతోంది. నోటిఫికేషన్ల ప్రకారమే పరీక్షల నిర్వహణకు సిద్దమవుతోంది. డిఎస్సి వాయిదా వేయాలంటూ గత కొన్ని రోజులుగా అభ్యర్థులు నిరసనలు చేస్తున్నా రేవంత్ సర్కార్ తలొగ్గలేదు. షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి నిర్వహణకు సిద్దమైంది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నట్లు విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. మరోవైపు మెగా డిఎస్సి వేయాలన్న అభ్యర్థుల డిమాండ్ కూడా సర్కార్ తోసిపుచ్చింది. దీనిపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. ఇక డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు శేషు గారు, అనలిస్ట్, అదేవిధంగా కపిల్భాయ్ దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా మోతిలాల్ నాయక్ గారు స్టూడెంట్ లీడర్. ముందుగా శేషు గారు నమస్కారం అండి, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. శేషు గారు, అసలు నిరుద్యోగులు డిఎస్సిని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం అసలు పట్టించుకోకుండా మొండి వైఖరితో ముందుకెళ్తా ఉంది. అంటే నిరుద్యోగుల విషయంలో ఏం జరుగుతుంది, ముందు ముందు ఏం జరగబోతుంది అంటారు? అందరికీ నమస్కారం. నిరుద్యోగము, ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేది తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైనప్పటి నుంచి, అంతకు ముందు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఒక పెద్ద ప్రధానమైనటువంటి సమస్యగానే ఉంది. మనం తెలంగాణ ఉద్యమానికి ప్రాతిపదిక కూడా అదే కదా, నిధులు, నీళ్లు, నియామకాలే కదా. మీరు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఈ విషయంలోనే మనకు నష్టం జరిగింది అనేటటువంటి విషయం పైన మనం ఉద్యమం చేశాం. ప్రధానంగా 610 జీవో కావచ్చు, ముల్కీ నిబంధనలు అమలు చేయలేదనే ఉద్దేశంతో కావచ్చు, అప్పుడు హైదరాబాద్ 14F ఫ్రీ జోన్ ఉన్నటువంటి విషయం కావచ్చు, అవన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి అంశాలుగా ఉద్యమ కాలంలో చూసాం. తర్వాత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయటంలో గాని, నోటిఫికేషన్లు ఇవ్వటంలో గాని, పరీక్షలు నిర్వహించటంలో గాని వైఫల్యం చెందింది అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ ప్రభుత్వము నష్టపోయింది ఎన్నికల్లో అనేటటువంటి విషయాన్ని మనం చూసాం. అదే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ప్రధానంగా ఇచ్చింది. ఏంటి అనంటే, బిస్వాల్ రెండో పిఆర్సి కమిటీ చైర్మన్ బిస్వాల్ ఇచ్చినటువంటి రిపోర్టు 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీగా ఉన్నాయనేటటువంటి రిపోర్ట్ ని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఎన్నికల సమయంలో యువతకి, విద్యార్థులకి, నిరుద్యోగులకు ఒక ప్రధానమైనటువంటి హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేతో పాటు జాబ్ క్యాలెండర్ ఇస్తాము, గత ప్రభుత్వం లాగా నోటిఫికేషన్ల విషయంలో జాప్యం చేయము, రిక్రూట్మెంట్ విషయంలో జాప్యం చేయమనేటటువంటిది ఒకటి యూత్ డిక్లరేషన్ కూడా ఇచ్చిన సందర్భం ఉన్నది వాళ్ళు. అయితే దానికి అనుగుణంగానే వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చే ప్రయత్నం అప్పుడు మేనిఫెస్టోలో చేశారు, కానీ అది అంతా ప్రాపర్ గా లేనటువంటి విషయాన్ని మనకు తెలుసు. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 80,000 ఉద్యోగాలను డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పింది. దానికి కొన్ని నోటిఫికేషన్లు ఇవ్వగలిగింది. ఎప్పుడు 2022 మార్చి 9న శాసనసభలో అప్పటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 11,000 ఉద్యోగాలనేమో రెగ్యులరైజ్ చేస్తాము కాంట్రాక్చువల్వి, 80,000 ఉద్యోగాలు డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామనేటటువంటిది. అయితే వాళ్ళు 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఒక సంవత్సర కాలంలో 80,000 ఉద్యోగాలను భర్తీ చేయడం చాలా కష్టమైనటువంటి విషయం. అది చేయలేకపోయారు. వాళ్ళకి అది వాళ్ళ మెడకు చుట్టుకుంది, రాజకీయంగా మూల్యం చెల్లించినటువంటి విషయాన్ని మనం చూసాం. అయితే అప్పుడు వాళ్ళు కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లు, నియామకాలు మాత్రం ఇవ్వలేకపోయారు. రిజల్ట్స్ ఇవ్వలేదు, నియామకాలు ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దరిదాపు వాటికి సంబంధించినటువంటి నర్సింగ్ ఆఫీసర్స్ గాని, మరొక ఉద్యోగాలు గాని మొత్తం ఒక 32,000 ఉద్యోగాలను వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చారు. దాంతో పాటు వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఎప్పుడు ఫిబ్రవరి 9వ తారీఖు నాడు డిఎస్సి నోటిఫికేషన్. అయితే మెగా డిఎస్సి ఇస్తామన్నారు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటో లేకపోతే వాళ్ళు ఇవే ఖాళీలు ఉన్నాయనేటటువంటి గుర్తించారో ఏమో విషయంలో అయితే వాళ్ళు మొత్తానికి ఒక 11,000 ఉద్యోగాలతోటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక అనుబంధ నోటిఫికేషన్ గ్రూప్ 1 కి ఇచ్చి ఒక 60 పోస్టులు పెట్టి 563 పోస్టులకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టారు, దాని రిజల్ట్ ఇచ్చారు, ఇప్పుడు అక్కడ తీసుకొచ్చారు. అయితే గత కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా విద్యార్థులు, నిరుద్యోగులు, యువత వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి అంటే, గ్రూప్ 1 మెయిన్స్ కి 1:50 కాదు 100 ఇవ్వాలని ఒక డిమాండ్ తీసుకొచ్చారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇప్పుడు వచ్చాయి కాబట్టి వాటికి అదనంగా ఖాళీ అయినటువంటి, ఈ మధ్య కాలంలో ఖాళీ అయినటువంటి పోస్టులను కలపాలి అంటున్నారు. ఒక 2,000 ఉద్యోగాలు గ్రూప్ 2లోను, 3,000 ఉద్యోగాలు గ్రూప్ 3లోను కలపాలని అడిగారు. తర్వాత డిఎస్సి పరీక్షను ఒక 30 నుండి 40 రోజులు వాయిదా వేయండి, ప్రిపరేషన్ కి టైం లేదు, టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ టైం సరిపోలేదని ఒక డిమాండ్ పెట్టారు. తర్వాత జీవో నెంబర్ 46 ద్వారా నష్టం జరుగుతుంది. గతంలో 14F ద్వారా ఎట్ట నష్టం జరిగిందో ఇప్పుడు కూడా జీవో నెంబర్ 46 ద్వారా నష్టం జరుగుతుంది కాబట్టి దాని విషయంలో కూడా ఆలోచన చేయండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ఈ 6 డిమాండ్లు బట్టి కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం
ఏ డిమాండ్ ని పరిగణలోకి తీసుకున్నట్లుగా కనపట్లేదు. ఎందుకంటే గ్రూప్ 1 కి ఆల్రెడీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చి మెయిన్ కి 31,000 మందిని తీసుకున్నారు. 1:50 గానే తీసుకున్నటువంటి సందర్భం ఉంది. లీగల్ ప్రాబ్లం వస్తాయని ప్రభుత్వం చెప్తుంది. మనం ఏమంటున్నామంటే పరీక్ష రాసుకోవడానికే కదా పిల్లలకి 31,000 మందికి బదులు 62,000 మందికి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాము. కానీ ప్రభుత్వం ఆ డిమాండ్ ని పట్టించుకోలేదు. గ్రూప్ 2 ని వాయిదా వేయడానికి ఆలోచన చేస్తామంటున్నారు కానీ స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ఇవ్వలేదు. గ్రూప్ 3 విషయంలో కూడా ఏమి స్పష్టత ఇవ్వలేదు. ఇక డిఎస్సి విషయానికి వచ్చేసరికి గవర్నమెంట్ ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించేసింది. మనకి ఈ నెల జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు షెడ్యూల్ ఇచ్చినటువంటి సందర్భం. అంటే ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహించడానికి ముందుకే వెళుతున్నట్లుగా మనకు కనపడుతుంది. విద్యార్థుల డిమాండ్ ని పక్కన పెట్టి ముందుకు వెళ్తున్నట్లుగా కనపడుతుంది. జీవో నెంబర్ 46 పై కూడా స్పష్టత ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, దాంట్లో చర్చించి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామనేటటువంటి ఒక ప్రకటన ప్రభుత్వం చేసింది. అంటే విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్లను పట్టించుకోలేదనే అనుకోవాలి ప్రభుత్వము. దానికి కారణాలు వాళ్ళు చెప్తున్నవి వేరుగా ఉన్నాయి. విద్యార్థులు కొంత ఆందోళనగా ఉన్నారు. విద్యార్థులు ఎందుకు ఆందోళనగా ఉన్నారంటే వాళ్ళకి రాక వస్తున్నటువంటి అవకాశాలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటేసారి 8,000 పోస్టులకు జరిగింది. మళ్ళా వాళ్ళు చివరిలో 6,000 పోస్టులకి డిఎస్సి టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ వాళ్ళు పరీక్ష పెట్టలేకపోయారు. ఇప్పుడు ఆ పోస్టులను కూడా కలిసి కొత్త ప్రభుత్వం ఏం చేసిందంటే 11,000 పోస్టులకి ఈ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ల జాప్యం జరిగింది. మేము సంవత్సరాలుగా చదువుతున్నాం కాబట్టి మాకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని పిల్లలు అడగటంలో ధర్మం ఉంది, న్యాయం ఉంది. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకు ఒక అనుమానం వస్తుంది. ఏంటి అనంటే 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చాము, ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి అనంటే ఇట్లా మనం పరీక్షలు వాయిదా వేసుకుంటా పోతే ఎప్పటికవుతుంది, కోర్టు లిటిగేషన్స్ వస్తే ఎప్పటికవుతుందని ప్రభుత్వం భయపడుతున్నట్లుగా నాకు అనిపించింది. రెండోది ఈ అసలు మొత్తం విద్యా వ్యవస్థ అండి, ప్రాథమిక విద్య గాని ఉన్నత విద్యలో గాని భ్రష్టు పట్టిపోయిందండి తెలంగాణలో. దీన్ని ప్రక్షాళన చేసేటటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రతిపాదన ముందుకు తెస్తుంది. విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామనేటట్టు ఒక ప్రతిపాదన తెస్తుంది. ముఖ్యంగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ఆ టీచర్స్ బదిలీలు జరగలేదు. ఒక బదిలీ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ప్రమోషన్లు 18,000 మందికి మొన్న ప్రమోషన్లు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. వీటన్నిటితోటి ఖాళీల పైన ఒక స్పష్టత వస్తుందని వాళ్ళు ఆశిస్తున్న సందర్భం ఉంది. ఇటీవలనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక టీచర్ ను పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ చెప్తానండి. గమ్మత్తైన సిచ్యువేషన్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక్క పిల్లవాడు లేని స్కూల్స్ మొత్తం 24,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఒక్క పిల్లవాడు లేని స్కూళ్లు 1739 ఉన్నాయి. దాంట్లో 1609 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అంటే ఒక్క పిల్లవాడు లేని స్కూల్లో 1609 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇంకో గమ్మత్తైన విషయం చెప్తాను. 1 నుండి 10 మంది విద్యార్థులు ఉన్న స్కూల్లో 844 ఉంటే వాటిలో పనిచేస్తుంది 1275 మంది టీచర్లు. అంటే టీచర్లు ఎక్కువ, పిల్లలు తక్కువ. తర్వాత 11 నుంచి 40 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్స్ 633 ఉంటే పనిచేస్తున్న టీచర్లు 1654. అంటే పిల్లలు తక్కువ, టీచర్లు ఎక్కువ. తర్వాత 41 నుండి 60 మంది ఉన్న పిల్లలు ఉన్న స్కూల్స్ 311 అయితే పనిచేస్తున్న టీచర్లు 1129. అంటే ప్రతి స్కూల్లో మీరు ఏ కేటగిరీ తీసుకున్నా ప్రతి స్కూల్లో పిల్లలు తక్కువ ఉన్నారు, టీచర్లు ఎక్కువ ఉన్నారు. అసలు ఒక్క పిల్లవాడు లేని స్కూళ్లు 1739 ఉంటే పనిచేస్తున్న టీచర్లు అంటే ఆ స్కూల్లో 0 స్టూడెంట్స్ తో పనిచేస్తున్న టీచర్లు 1609 ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పండి, మొత్తం తెలంగాణలో విద్యా వ్యవస్థ ఏ స్థాయికి ఉంది? ఇక ఉన్నత విద్యలోనైతే మా యూనివర్సిటీలలో అయితే 75% స్టేట్ ఓన్డ్ 12 యూనివర్సిటీస్లలో 75% టీచింగ్ పోస్టులు, టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీగానే ఉన్నాయి. బట్ ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతారు? ఇప్పుడు చూడండి, రాధాకృష్ణన్ గవర్నర్ గారు ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును ఆమోదించారు కానీ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేసేటటువంటి విషయంలో స్పష్టత రాలే. ఎందుకంటే అది గవర్నర్ మన రాష్ట్రపతికి బిల్లు వెళ్ళిపోయింది. ఏంటది? టీచర్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేటటువంటి సిఆర్బి అనేటటువంటిది రాష్ట్రపతికి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఎప్పుడు క్లియర్ చేయగలుగుతారు? ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రభుత్వం ఎప్పుడు చేయగలుగుతుంది? ఓ స్పష్టత విద్యార్థులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, యువతకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆ స్పష్టత ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇస్తదనేటటువంటి ఒక భావన అయితే ఉంది. కానీ పిల్లలు ఇప్పుడు ఆందోళనకు ఉన్నారు. వాళ్ళ ఆందోళనను తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు వాయిదా అడుగుతున్నారు. పెద్ద కష్టమేం కాదు,
ఇవో 10 ఏళ్లు మేము ఉద్యోగాల కోసం ఎదురు Right, చూస్తే right. శశి గారు, మీరు 40 రోజులు పరీక్ష వాయిదా లేకపోతే ఎట్లా? రైట్ రైట్ మోతిలాల్ నాయక్